అక్కడ ఎక్కువగా స్ట్రెస్కు లోన్ కావడం జరుగుతుంది. ఓన్లీ బట్టి మెథడ్. మోర్ దెన్ 80% స్కూల్స్ అన్నీ కూడా, కార్పొరేట్ స్కూల్స్ అన్నీ కూడా రోట్ మెథడ్. తర్వాత వాళ్ళు ఏంటంటే కొన్ని ఎగ్జామ్స్ పెడుతుంటారు. ఆ ఎగ్జామ్స్లో ఎవడైతే కొంచెం మంచి రిజల్ట్ వస్తారో వాళ్ళందరినీ సపరేట్ గ్రూప్ చేస్తారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ పిల్లల వరకే వాళ్ళు మంచి రిజల్ట్ తీసుకురావడం జరుగుతుంది. మిగిలిన పిల్లల్ని అలా వదిలేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రైవేట్లో వేయడానికి మాత్రమే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏం చెప్తారు సార్ దీని గురించి? సో సాధారణంగా ప్రజెంట్ పేరెంట్స్ ఎందుకు ప్రైవేట్ స్కూల్స్కి పిల్లల్ని పంపించడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారంటే, సో వాస్తవంగా ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా ఫ్యాకల్టీస్, టీచర్స్ సరిపడా లేకపోవడం ఒకటి రీజను. అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో మినిమం ఫెసిలిటీస్ అంటే లైక్ వాష్రూమ్స్ కావచ్చు, సరిపడా క్లాస్ రూమ్స్ కావచ్చు, సో మిగిలినటువంటి ఫెసిలిటీస్ అనేవి పర్ఫెక్ట్గా లేకపోవడం వల్ల పేరెంట్స్ ఎక్కువగా ప్రైవేట్ స్కూల్స్కి మొగ్గు చూపడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి పేరెంట్స్కి అనేది నమ్మకం అనేది కలగాలి. వాస్తవంగా టీచర్స్ ఉన్నటువంటి తక్కువ టీచర్స్ అయినా గవర్నమెంట్ స్కూల్లో మంచి వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. కాకపోతే పేరెంట్స్కి ఉన్నటువంటి ఒక డౌట్ ఏంటంటే ఇక్కడ సఫిషియెంట్గా టీచర్స్ లేకపోవడం. సో అది ఎవరి యొక్క మిస్టేక్ అంటే టీచర్స్ మిస్టేక్ కాదు. అది గవర్నమెంట్ స్కూల్స్కి ఆ ఎన్రోల్మెంట్ తగ్గిపోవడానికి రీజన్ టీచర్స్ యొక్క తప్పు కాదు. అంతేగాని టీచర్స్ మాత్రం వెల్ క్వాలిఫైడ్ టీచర్ ఉన్నటువంటి టీచర్స్ అయినా కానీ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ లైక్ పీజీ ఉంటుంది, ఎంఈడి ఉంటుంది, బీఎడ్ ఉంటుంది. సో ఆ విధంగా అనేక రకాలుగా ఫిల్టర్ అయ్యి గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ వస్తారు. సో అదే మనం ప్రైవేట్ స్కూల్లో తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఇంటర్మీడియట్ క్వాలిఫై అయినటువంటి టీచర్స్ ఉంటారు. అదేవిధంగా డిగ్రీతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటుంటారు. బీఎడ్ క్వాలిఫై అయినటువంటి టీచర్స్ తక్కువగా ఉంటుంటారు. ఎందుకనంటే ఏదైనా ఒక స్కూల్లో ఒక టీచర్ రిక్రూట్ కావాలంటే ఫస్ట్ వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉంటే బీఎడ్ ఉండాలన్నమాట. ఆ బీఎడ్ అనేది ఆ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏ ఒక్క టీచర్, ప్రైమరీ స్కూల్లో టీచర్ రిక్రూట్ కావాలన్నా, హై స్కూల్లో టీచర్ రిక్రూట్ కావాలన్నా ఖచ్చితంగా బీఎడ్ అనేది ఉండాలి. ఆ తర్వాత టెట్ క్వాలిఫై కావాలి. ఆ తర్వాత డిఎస్సి క్వాలిఫై అయితేనే ఇన్ని రకాలుగా అక్కడ ఫిల్టర్ జరిగిన తర్వాతనే ఒక మంచి క్వాలిఫైడ్ టీచర్ అనేది గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నారు. అదే క్వాలిఫైడ్ టీచర్స్ అనేది అన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండకపోవచ్చు. ఒకసారి మీరు కూడా ఒకసారి ర్యాండమ్గా ప్రైవేట్ స్కూల్స్ మీరు చెక్ చేసినట్టయితే అక్కడ ఉన్నటువంటి టీచర్స్ వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ కూడా ఒకసారి మీరు చెక్ చేయొచ్చు అనమాట. సో మరి అదొక్కటే సార్ ఇక్కడ సఫిషియెంట్ ఫ్యాకల్టీ అనేది ఎక్కువగా లేకపోవడం. మరి కార్పొరేట్ సంస్థల గురించి ఏం చెప్తారు సార్? విద్యా వ్యవస్థలో అసలు దానికి ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది, మాఫియా లాగా తయారైంది. చెప్పాలంటే మనం అనకూడదు కానీ మాఫియా తయారైంది బిజినెస్ లో. ఏం చెప్తారు సార్ ఆ మాఫియా? వాస్తవంగా కార్పొరేట్ స్కూల్స్ అంతా కూడా మీరు అన్నట్టు అది ఒక మాఫియా లాగానే, ఒక పెద్ద బిజినెస్ లాగానే తయారైందనమాట. కానీ పేరెంట్స్ దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు మనం అదే గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలకి సరైనటువంటి అంటే ఉన్నటువంటి స్కూల్స్లో అయినా కానీ చక్కటి ప్లే గ్రౌండ్ ఉంటుంది. సో కోకరికులర్ యాక్టివిటీస్ మనం అంటే రకరకాల కల్చరల్ యాక్టివిటీస్ కూడా మనం ఇక్కడ చేపించడం అనేది జరుగుతుంది ప్రైవేట్ పాఠశాలలో. అదే ప్రైవేట్ స్కూల్ చూసుకుంటే ఈవెన్ సిటీ స్కూల్స్లో కానీ, రూరల్ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్స్లో కానీ ఎక్కడ కూడా ప్లే గ్రౌండ్ అనేది కూడా ఉండదు. పిల్లలకి చదువుతో పాటుగా, నాలెడ్జ్తో పాటుగా మానసిక ఉల్లాసం కూడా చాలా అవసరం. అది ఖచ్చితంగా ఎక్కడైతే ప్లే గ్రౌండ్ ఉంటుందో, ఎక్కడైతే పిల్లవాడు చక్కగా ఆడుకోగలుగుతాడో అక్కడ వాడికి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. కానీ వాస్తవంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో మీరు అన్నట్టు అక్కడ ఎక్కువగా స్ట్రెస్కు లోన్ కావడం జరుగుతుంది. ఓన్లీ బట్టి మెథడ్. మోర్ దెన్ 80% స్కూల్స్ అన్నీ కూడా, కార్పొరేట్ స్కూల్స్ అన్నీ కూడా రోట్ మెథడ్. డైరెక్ట్గా చెప్పాలి, వాడిని పాస్ చేయాలి, పర్సంటేజ్ రావాలి, అంతవరకు ఉంది. కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అనేది ఎక్కువగా ప్రాక్టికల్గా అనేది అక్కడ జరగదు. అదే గవర్నమెంట్ స్కూల్స్లో మనం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ల్యాబ్స్ ఉంటాయి. ప్రతి డే కూడా ఏదో ఒక టైంలో ఆ పిల్లవాడు ఆ క్లాస్ అనే పిల్లలంతా కూడా ల్యాబ్కి వెళ్తారు. లైక్ కెమిస్ట్రీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, బయాలజీ కావచ్చు. అక్కడ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వాడు ఎక్స్పెరిమెంటల్గా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. కానీ ప్రైవేట్ స్కూల్స్లో అయితే ఖచ్చితంగా అది అంటే కొన్ని స్కూల్స్లో జరగవచ్చేమో కానీ మ్యాక్సిమం మోర్ దెన్ చాలా స్కూల్స్లో ఎక్స్పెరిమెంటల్ వర్క్ అనేది జరగకపోవచ్చు. అదేవిధంగా ప్లే గ్రౌండ్స్ అనేది కూడా లేవు. ప్లే గ్రౌండ్స్ ఉంటే ఏంటంటే వాడు ఓవరాల్గా మానసిక ఉల్లాసం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే వాడు హెల్తీగా ఉండగలుగుతాడో ఖచ్చితంగా చెప్పినట్టు క్లాసులో టీచర్ చెప్పింది కూడా పిల్లవాడికి అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అంటే ప్రతి స్కూలు అందరి దగ్గర సమానంగా పైసలు తీసుకుంటుంది, కానీ అందరికీ సమానంగా ర్యాంకులు మాత్రం చెప్పలేకపోతుంది. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రతి స్కూల్లో అందరి దగ్గర సమానంగా ఫీజులు తీసుకుంటారు, కానీ సమానంగా వాళ్ళకి ర్యాంకులు తెప్పలేకపోతున్నారు. సో దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు కేవలం ఈ ప్రైవేట్ స్కూల్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ జనరల్గా అందరిని తీసుకుంటారు. మీ పిల్లవాడికి ర్యాంక్ తెప్పించే బాధ్యత మాది, మంచిగా చదివించే బాధ్యత మాదని, మంచి మార్క్స్ తెచ్చుకొచ్చేటువంటి బాధ్యత మాదని తీసుకుంటారు. తర్వాత వాళ్ళు ఏంటంటే కొన్ని ఎగ్జామ్స్ పెడుతుంటారు. ఆ ఎగ్జామ్స్లో ఎవరైతే కొంచెం మంచి రిజల్ట్ వస్తారో వాళ్ళందరినీ సపరేట్ గ్రూప్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్స్ని క్లాస్లో తీసుకున్నారు అనుకోండి. సో ఒక 1 మంత్ బిడ్స్ కోర్స్ లాగా వాళ్ళు ట్రైనప్ చేస్తారు. ఆ ట్రైనప్ చేసిన తర్వాత ఆ బిడ్స్ కోర్స్లో అయిపోయిన తర్వాత ఒక 30 or 40 days తర్వాత ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు. ఆ స్క్రీనింగ్ టెస్ట్లో
ఎంతమంది అయితే మంచి మార్క్స్ తెచ్చుకుంటారో ఒక 30-40 మెంబర్స్ మార్క్స్ తెచ్చుకుంటే వాళ్ళని సపరేట్ చేస్తారు. మిగిలిన వాళ్ళంతా మళ్ళీ కామన్గా మామూలు బ్యాచ్ ఇది వాళ్ళ మీదనే ఎక్కువ దృష్టి పెట్టడం అనేది జరుగుతుంది ఓవరాల్గా అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయ్యేలోపు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ పిల్లల వరకే వాళ్ళు మంచి రిజల్ట్ తీసుకురావడం జరుగుతుంది. మిగిలిన పిల్లల్ని అలా వదిలేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఏం చెప్తారు సార్ విద్యార్థులపై ప్రెషర్ గురించి మీరు ఏం చెప్తారు? ఎట్లా ఉంటుంది అసలు? నిజంగా సూసైడ్ చేసుకున్నవి కూడా మనం చాలా న్యూస్లు చూస్తున్నాం, నెలకొకటి 2 నెలలకొకటి. అవును. ఏం చెప్తారు సార్? సో విద్యార్థులు సాధారణంగా సూసైడ్ చేసుకున్న సందర్భాలు ఎక్కువగా మీరు అన్నట్టు కార్పొరేట్ స్కూల్స్లోనే జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే పిల్లవాడు అక్కడ సైకలాజికల్గా స్ట్రెంగ్తన్ కావట్లేదు. అక్కడ అంటే సైకలాజికల్గా వాడు బాగా స్ట్రెంగ్తన్ కావట్లేదు, సెన్సిటివ్గా తయారవుతున్నారు పిల్లలు. ఆ సెన్సిటివ్గా తయారు కావడం వల్ల ఈ చిన్న ప్రాబ్లం వాడి మనసు కనిపించినా కానీ దాన్ని తట్టుకోలేక దాన్ని ఓవర్కమ్ చేయలేకపోతుంది అక్కడ. ఎందుకంటే అక్కడ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది అది జరగట్లేదు అనమాట. ఎప్పుడైతే పిల్లవాడికి ఓవరాల్గా కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందో యాజ్ ఏ టీచర్గా, అప్పుడు వాడి యొక్క చదవటం సందర్భంలో ఏమాత్రం చిన్న ఒత్తిడి వచ్చినా కానీ దాన్ని తట్టుకునేటువంటి ఆలోచన శక్తి వాడికి వస్తుంది. సో అది పిల్లల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఓవరాల్ 80% పిల్లల్లో కూడా అది రావటం లేదనమాట. ఆ సైకలాజికల్ స్ట్రెంత్ అనేది లేకపోవడం వల్ల చిన్న బాధ వచ్చినా కానీ ఆ బాధను కూడా తట్టుకోలేకపోతున్నాడు. ఆ తట్టుకోలేకపోవడం వల్ల వితిన్ సెకండ్స్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాడు ఏం చేసుకుంటున్నా కూడా వాడికి తెలియట్లేదు అనమాట. కనీసము ఏదైనా ఒక బాధ వచ్చినప్పుడు ఒక టీచర్ చెప్పుకుందాము, లేకపోతే నా తోటి ఫ్రెండ్కి చెప్పుకుందాము, లేదా పేరెంట్స్ చెప్పుకున్నటువంటి ఒక అవేర్నెస్ అనేది వాడికి రావట్లేదు ఫస్ట్. సో అదంతా కూడా ఓవరాల్ ఏంటంటే స్కూల్లో మనము ర్యాండమ్గా వీక్లీ వన్స్ పిల్లలకి ఈ కోకరిక్యులర్ యాక్టివిటీస్ మనము కల్పిస్తూ చేస్తున్నట్టయితే పిల్లలతో ఇంటరాక్ట్ కావాలి, పిల్లలతో మాట్లాడించాలి మనం. సో ఎప్పుడైతే వాళ్ళు ఆ ఫోబియా అనేది పోద్దో వాడు ఖచ్చితంగా ధైర్యం అనేది వస్తుంది. చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళు ఓవర్కమ్ చేయగలుగుతారు. గవర్నమెంట్ స్కూల్లో అసలు పిల్లల్ని పట్టించుకోరు, అట్లా వదిలేస్తారు అని చెప్పి బయట అయితే కొంచెం మాట్లాడుకుంటారు పబ్లిక్. నేను చూస్తున్నప్పుడు మీరు ఏం చెప్తారు సార్ దాని గురించి? సాధారణంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలతో ఇంటరాక్షన్ ఉండదు అని చెప్పి. పిల్లలతోటి ఖచ్చితంగా ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. సో మీరు అన్నది మరి ర్యాండమ్గా మీరు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు. వాస్తవంగా అయితే గవర్నమెంట్ స్కూల్లో అయితే చాలా బాగుంది ప్రజెంట్ అయితే. చాలా అంటే చాలా ఇప్పుడు దాదాపు ఒక 10 years బ్యాక్కి ఇప్పటికీ ఫెసిలిటీస్ విధంగా కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి కరికులం ప్యాటర్న్ కావచ్చు, వాస్తవంగా అయితే బాగానే ఉంటుంది. మోర్ దెన్ ఏదో ఒక 1 or 2% స్కూళ్ళల్లో మీరు అన్న విధంగా ఉండొచ్చాం, కానీ మ్యాక్సిమం అయితే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం కేరింగ్ అనేది బాగానే ఉంటుంది. వాస్తవంగా అయితే అలాంటి ప్రాబ్లమ్స్ అయితే తక్కువ. మర్చిపోయాను సార్, మనం రీసెంట్గా చూస్తున్నాం సోషల్ మీడియాలో ఒకే విద్యార్థి 2-3 స్కూళ్ళలో ఫస్ట్ ర్యాంక్లో చూస్తున్నాం మనం. మీరు కూడా చూస్తుంటారు అనుకోండి. సో అట్లాంటి తల్లిదండ్రులకు కూడా తెలుసు ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి. సో అది వాస్తవంగా అయితే వాళ్ళు కొనేస్తున్నారు అంతే. ఇక దానికి అది ఒకటే రీజన్ తప్ప వేరే ఏం లేదు. అంటే పిల్లల యొక్క పేరెంట్స్కి వాళ్ళకి అవేర్నెస్ కల్పించి, సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మా దగ్గర ఎప్పుడో చదువుకున్నాడు, సో ఇప్పుడు మా కాలేజీలో కూడా మేము ఈ పిల్లవాడు మేము వేసుకుంటాము అంటే జరుగుతున్నాయి. అట్లా మీరు అన్నట్టు ఒకటే నెంబర్ మీద వేరు కాలేజీల వాళ్ళు కూడా వేసుకునే సందర్భాలు ఉంటున్నాయి. సో అది మాత్రం జరగకుండా ఉంటే బాగుంటుంది. ఫైనల్గా ఏం చెప్తారు సార్ విద్యా వ్యవస్థ గురించి? ఎట్లా ఉంటే బాగుంటుంది మీ ఒపీనియన్? సో విద్యా వ్యవస్థ గురించి మనం మాట్లాడాలనుకుంటే ప్రస్తుతం మన యొక్క తెలంగాణ గవర్నమెంట్ ఒక ఆల్రెడీ మన సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP 20 అనేది 2020 అనేది తీసుకురావడం జరిగింది. దాని ప్రకారం అయితే పిల్లల్లో సబ్జెక్ట్తో పాటుగా కోకరిక్యులర్ యాక్టివిటీస్ కూడా బాగా డెవలప్ అవుతాయి. అది ఇంప్లిమెంటేషన్ అయితే బాగానే ఉంటుంది. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక విద్యా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విద్యా కమిషన్ కూడా మన ఈ మధ్య నివేదిక బయటకు పెట్టింది. సో దానిలో కొన్ని బాగున్నాయి, కొన్ని అంశాలు అయితే బాగానే ఉన్నవి. అది ఇంప్లిమెంటేషన్ అయితే వాళ్ళ యొక్క అంటే వాళ్ళు ఇచ్చినటువంటి దానిలో ఏంటంటే నర్సరీ టు ఇంటర్మీడియట్ వరకు ఒకటే క్యాంపస్లోకి తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన ఉన్నది. కానీ అది మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఏమన్నా ఎక్స్పెరిమెంటల్గా చేస్తే అది తెలుస్తుంది. కానీ ఆలోచన అయితే బాగానే ఉంది. ఇంకోటి ఈ సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలో మీరు అన్నారు ఇందాక ఒక మాట, ప్రభుత్వ పాఠశాలలో పిల్లల యొక్క సంఖ్య తగ్గిపోవడానికి కారణం ఏంటని అన్నారు. సాధారణంగా పేరెంట్స్ యొక్క ఆలోచన ఎలా ఉందంటే 3 సంవత్సరాలు రాగానే వాడిని తీసుకుపోయి ఏదో ఒక స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో పడేయాలి. ప్రైవేట్ స్కూల్లో 3వ క్లాస్ 3rd year నుంచే తీసుకుంటారు, LKG అని, UKG అని, నర్సరీ అని. కాబట్టి దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో సంఖ్య తగ్గిపోతుంది వాస్తవంగా. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకుని మన గవర్నమెంట్ కూడా తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక మంచి ఆలోచన తీసుకొచ్చింది. ఈ ఇయర్ నుంచే ప్రైమరీ స్కూల్ కూడా ప్రభుత్వ పాఠశాలలో ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని చేసింది అన్నది ఆలోచన ప్రకారము. ఈ సంవత్సరము దాదాపుగా చాలా స్కూళ్ళలో కూడా ప్రైమరీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎక్కడైతే ప్రైమరీ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారో ఆ స్కూల్లో కూడా 3 years 4 years ఉన్నటువంటి పిల్లలు చాలామంది కూడా ఇయర్ జాయిన్ అయ్యారు.
దీనివల్ల ఏంటంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఫస్ట్ క్లాస్కి మనకి ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ప్రీ ప్రైమరీ పెట్టకపోవడం వల్ల ఇప్పటిదాకా ఎన్రోల్మెంట్ తగ్గిపోయింది. సో నెక్స్ట్ ఇయర్ ప్రీ ప్రైమరీ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా చాలా స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాస్తవంగా గ్రాడ్యువల్గా ఎన్రోల్మెంట్ పెరిగే అవకాశం ఉంది.